ఈ వీడియోలో మీరు చూస్తున్న ఆలయం సామాన్యమైనది కాదు. అలాగే ఇక్కడ జరిగే పూజలు సామాన్యమైనవి కావు. ఇక్కడ ఈ పూజ ఆచరించిన తర్వాత ఒంటిమైన వస్త్రాలు సైతం అక్కడే సమర్పించి రావాలి. సాధారణంగా శనిదేవుణ్ణి మాత్రమే పూజించే దేవాలయాలను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. అటువంటి దేవాలయాల్లో మందేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి దగ్గరలో 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందపల్లి గ్రామంలో ఈ ఆలయం ఉంది. స్వయంగా శనిదేవుడు ప్రతిష్ఠించిన ఈశ్వరలింగం ఈ ఆలయంలో దర్శనమిస్తుంది. జాతకంలో శని ప్రభావం, ఏలినాటి శని, అలాగే రకరకాల సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలో పాల్గొంటారు. ఈ పూజను చేసిన వారిని ఇక మీదట పీడించబోనని శనిదేవుడు ఇచ్చిన వరం ఉంది. పూర్వకాలంలో 2 బ్రహ్మరాక్షసులను శనిదేవుడు సంహరిస్తాడు. కావున బ్రహ్మహత్య పాతకం తొలగిపోవటానికి ఈ ఆలయంలో దర్శనమిచ్చే ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అలాగే ఈ ఆలయంలో జరిగే విశిష్టమైన శని పూజను ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళని ఇకపైన పీడించబోనని వరం ఇస్తాడు. అందుకే ఈ ఆలయం శని పూజలకు ప్రసిద్ధి చెందింది. అలాగే శని త్రయోదశి నాడు ఈ ఆలయంలో విశిష్ట పూజలు అయితే జరుగుతాయి. ఈ ఆలయంలో శివలింగాన్ని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. స్వయంగా శనీశ్వరుడు ప్రతిష్ఠించిన లింగం కావున శనీశ్వర లింగం, అలాగే బృహదీశ్వర లింగం అని కూడా పిలుస్తుంటారు. ఇప్పటి వరకు ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకున్నాము. ఇక్కడి నుంచి ఈ ఆలయంలో జరిగే పూజా విధానం గురించి చూద్దాము. మీరు మొదటిసారి వెళితే ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఎంతోమంది పండితులు అయితే ఉంటారు. మనం ఒక పండితుడిని పూజ కోసం మాట్లాడుకోవాలి. అలాగే ఇక్కడ పూజా సామాగ్రి కూడా ఏది మనం ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే అమ్ముతుంటారు. మనం ఒక పండితుడిని అలాగే పూజా సామాగ్రి తీసుకోవాల్సి ఉంటుంది. పూజా సామాగ్రి తీసుకున్న తర్వాత ఆ పండితులు మనల్ని పూజ చేయటానికి తీసుకెళ్తారు. పూజా స్థలం చేరుకున్న తర్వాత అక్కడ ట్యాప్స్ అయితే ఉంటాయి. వాటి కింద స్నానం ఆచరించి ఇంకా పూజలో అయితే కూర్చోవాల్సి ఉంటుంది. ఈ పూజలో శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన నువ్వులు, బెల్లంను ప్రసాదంగా పెడతారు. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఒక కొబ్బరికాయని కవర్లో అయితే ఇస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. ఈ కొబ్బరి పైన ఉన్న పసుపు ముద్దను కదలకుండా తీసుకెళ్ళి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర అయితే సమర్పించాల్సి ఉంటుంది. అలాగే శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తుంటారు. మీరు క్యూలో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నువ్వుల నూనెను సమర్పించాల్సి ఉంటుంది. మనం ఇక్కడ సమర్పించిన నూనె నేరుగా శనీశ్వర లింగాన్ని అభిషేకిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, అక్కడ డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇలా అయితే సెట్ చేశారు. మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. మనం సమర్పించిన నూనె డైరెక్ట్గా వెళ్ళి శనీశ్వర లింగాన్ని అయితే అభిషేకిస్తుంది. అలాగే ఇందాక కవర్లో ఇచ్చిన కొబ్బరికాయ ఇక్కడ సమర్పించాలన్నమాట. చూడండి, ఈ ధ్వజస్తంభం దగ్గర అయితే సమర్పించాల్సి ఉంటుంది. పూజ అంతా ముగిసిపోయిన తర్వాత ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి ఉండిద్ది. ఈ నదిలో స్నానం ఆచరించి వస్త్రాలన్నీ అక్కడ వదిలేయాల్సి ఉంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఉపయోగపడిద్ది అని అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.